బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో అత్యధిక చోట్ల హాంగ్ ఏర్పడింది. దీంతో క్యాంప్ పాలిటిక్స్ పీక్స్ కు చేరాయి. కార్పొరేషన్లో మున్సిపాలిటీలో మేయర్ చైర్మన్ పీఠాలే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి పార్టీలు. గెలిచిన తమ కార్పొరేటర్లు కౌన్సిలర్లు కాపాడుకునేందుకు ఆయా పార్టీలు వారిని క్యాంపులకు తరలించినట్టు తెలుస్తుంది. ప్రత్యర్థి పార్టీల బేరసారాలకు అభ్యర్థులు లొంగకుండా తమ ఆధీనంలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో విజేతలెవరో తెలిసిన తర్వాత వారిని కాపాడుకునేందుకు క్యాంపులు నిర్వహించేవారు. ఈసారి ప్రత్యర్థులకు చిన్న అవకాశం కూడా ఇవ్వకూడదనే ఉద్దేశంతో ముఖ్య నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఓట్ల లెక్కింపునకు ముందే క్యాంపు రాజకీయాలు ప్రారంభించారు. ఇందుకోసం కొందరు ముఖ్య నేతలకు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగిస్తూ అభ్యర్థులను వారి వెంట పంపించినట్లు తెలుస్తుంది. 16వ తేదీన చైర్మన్ మేయర్ ఎన్నికలకు వీరిని నేరుగా తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని క్యాంపుకు వెళ్లారు. కాంగ్రెస్ బీజేపీ తమ అభ్యర్థులను కూడా హైదరాబాద్ కు తరలించినట్లు తెలుస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్ సహా 10 మున్సిపాలిటీల్లో క్యాంపు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్ నేతృత్వంలో ఖానాపూర్, నిర్మల్, బైన్సా మున్సిపాలిటీలకు చెందిన అభ్యర్థులు క్యాంపులకు వెళ్లారు. మంచిర్యాల కార్పొరేషన్ లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథరావు ఆధ్వర్యంలో బుధవారం ఉదయమే మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా తడోబా ప్రాంతానికి బయలుదేరి వెళ్లారు. వీరంతా వివిధ ప్రాంతాల్లో పర్యటించి మేయర్, చైర్మన్ ఎన్నిక సమయానికి రానున్నారు. ఆదిలాబాద్ లో మాజీ మంత్రి జోగు రామన్న, కాగజ్ నగర్ లో కోనేరు కోనప్ప, కేతన్పల్లిలో బల్కా సుమన్లు పర్యవేక్షణలో బీఆర్ఎస్ అభ్యర్థులను రహస్య ప్రాంతాలకు తీసుకెళ్లినట్లు సమాచారం. కాంగ్రెస్ నేతలు కూడా వారి అభ్యర్థులను క్యాంపులకు పంపించారు. మెదక్ జిల్లా తుఫ్రాన్, రామాయంపేట, నర్సాపూర్ కు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థులు హైదరాబాద్ శివార్లోని ఓ ప్రాంతానికి వెళ్లినట్టు సమాచారం. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పోటీదారులంతా కలిసి రహస్య ప్రాంతానికి వెళ్లారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వారిని 2 రోజుల క్రితమే బస్సులో హైదరాబాద్ సమీపంలోని ఓ రిసార్ట్ కు తరలించినట్లు తెలుస్తుంది. నల్గొండ జిల్లాలోని చండూరు మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థులను మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి క్యాంపుకు తీసుకెళ్లారు. సూర్యాపేటలో బీఆర్ఎస్ కు చెందిన 45 మంది వార్డు సభ్యులను క్యాంపుకు తీసుకెళ్లినట్లు సమాచారం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కు చెందిన 4 బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా క్యాంపుకు వెళ్లారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, ఇప్పటికే వారి నేతల్ని కూడా ఇప్పటికే క్యాంపులకు తీసుకువెళ్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం. దీన్ని బట్టి కరీంనగర్ నుంచి ఎవరెవరిని తీసుకెళ్లారు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిన్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడడంతో ఇప్పుడు క్యాంపు రాజకీయాలు నిజంగా ఆసక్తి గలుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇటు సంపూర్ణమైనటువంటి మెజార్టీ స్థానాల లోపల తమ అభ్యర్థులు చేజారిపోకుండా క్యాంపు రాజకీయాలకు తెరవేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని ప్రదేశాల లోపల నిన్న కౌంటింగ్ కంటే ముందే, అంటే మొన్న రాత్రి సమయం లోపలనే వారందరినీ కూడా కౌంటింగ్ కు హాజరు కాకుండా ఇటు వాళ్ళందరినీ కూడా క్యాంపుకు తరలించినటువంటి పరిస్థితి. ఇక్కడ ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్ ఇప్పుడు నిజంగా తెలంగాణ రాష్ట్రం లోపలనే అందరినీ ఆసక్తికరంగా మార్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గతం లోపల సింగిల్ డిజిట్ కే పరిమితమైనటువంటి బీజేపీ ఇప్పుడు ఏకంగా 30 స్థానాలు కైవసం చేసుకోవడంతో ఇక్కడ బీజేపీ ఎట్టి పరిస్థితి లోపల, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం లోపల కేవలం ఒక కరీంనగర్ లోపల మాత్రమే బీజేపీకి మేయర్ పీఠం దక్కించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఎట్టి పరిస్థితి లోపల అత్యధిక స్థానాలు గెలిచినటువంటి బీజేపీ పార్టీనే ఇటు మేయర్ పీఠం దక్కించుకోవాలని చెప్పి అయితే కేంద్ర మంత్రి ఇటు బండి సంజయ్ మొత్తం ఇటు ఏదైతే మొత్తం మేయర్ పీఠం దక్కించుకోవడానికి అయితే ప్రణాళికలు రూపొందిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే 30 స్థానాలు గెలుపొందగా 2 ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఇటు ఏదైతే నిన్న బండి సంజయ్ సమక్షం లోపల బీజేపీలో చేరారు. మరొక 4 కూడా వీరితో టచ్ లో ఉన్నారు అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం వీరి బలము 36కు చేరినటువంటి నేపథ్యం లోపల అక్కడ మ్యాజిక్ ఫిగర్ రావాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ 66 స్థానాలు ఉన్నటువంటి నేపథ్యం లోపల 34 మ్యాజిక్ ఫిగర్ చేరుకుంటే బీజేపీ పీఠం కైవసం చేసుకుంటుంది. అంటే
ఎట్టి పరిస్థితి లోపల కూడా బీజేపీ మేయర్ పీఠం చేజిక్కువద్దు అని చెప్పి అనుకుంటే ఇక్కడ ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎక్సాఫిషియో వీళ్ళందరూ కూడా కలిసి ఆ మొత్తానికి ప్రణాళికలు చేస్తే అప్పుడు బీజేపీకి దక్కకుండా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ఎట్టి పరిస్థితి లోపల కూడా కన్మేర్ మేయర్ పీఠాన్ని వదలవద్దు అనేటువంటి కోణం లోపల మొత్తం ఇండిపెండెంట్లు, రెబల్స్, ఇటు బీజేపీ రెబల్స్ గా పోటీలో ఉన్నటువంటి గెలిచినటువంటి వారిని అందరినీ కూడా సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం లోపల ఇప్పటికే బీజేపీ ఇటు బండి సంజయ్ సక్సెస్ అయ్యినట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే 30 స్థానాల లోపల బీజేపీ కార్పొరేటర్లు గెలిచినటువంటి నేపథ్యం లోపల నిన్న రాత్రి సమయం లోపల 2 కార్పొరేటర్లు బీజేపీ కండువా కప్పుకోవడం జరిగింది. మరొక 4 అంటే ఇక్కడ ఏఐపీ తర్వాత బీజేపీ రెబల్స్ స్వతంత్రులుగా పోటీ చేసినటువంటి వారు మరొక 4 కూడా వీరికి టచ్ లోపల ఉండడంతో వీరికి సంఖ్యా బలము 36కు చేరినటువంటి పరిస్థితి. 36తో పాటుగా ఇటు ఇక్కడ బండి సంజయ్ కి తర్వాత ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి చిన్నమైల అంజిరెడ్డి తర్వాత టీచర్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మొత్తం ఇంకా 3 ఎక్సాఫిషియో ఉన్నటువంటి నేపథ్యం లోపల తమ బలము చాలా వరకు కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఖచ్చితంగా బీజేపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చెప్పేసి గట్టి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక మున్సిపాలిటీల విషయానికి వస్తే ఇటు రాయకల్ మున్సిపాలిటీ, జమ్మికుంట మున్సిపాలిటీ, తర్వాత మెట్పల్లి ఇవి కూడా ఇక్కడ కూడా హంగ్ ఏర్పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల మొత్తం 3 మున్సిపాలిటీ లోపల కూడా ఎవరికి సంపూర్ణమైనటువంటి మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడినటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ నేపథ్యం లోపల కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యం లోపల కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇటు ఏదైతే జమ్మికుంట, రాయకల్, మెట్పల్లి 3 మున్సిపాలిటీలను కూడా కైవసం చేసుకునేటువంటి దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే నిన్న గెలిచినటువంటి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అందరూ కూడా హైదరాబాద్ కు క్యాంపుకు తరలి వెళ్లి నేరుగా ఇటు ఓటింగ్ జరిగేటువంటి మేయర్ ఎన్నిక, చైర్పర్సన్ ఎన్నిక జరిగేటువంటి ఆ రోజు మాత్రమే ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అంటే ఆ రోజు జరిగేటువంటి ఏదైతే సంఘటనలు ఉంటాయో అంటే దానికి మేయర్ పీఠాన్ని అడ్డుకోవడానికి వేసేటువంటి ప్రణాళికలను అడ్డుకోవడానికి దానికి సరైనటువంటి ఇటు రూపకల్పన చేసే విధంగా ఆ రోజు ఇటు మొత్తం కూడా చేసుకొని ఆ రోజు నేరుగా హైదరాబాద్ నుంచి నేరుగా వచ్చి మేయర్ పీఠం దక్కించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లోపలనే బీజేపీకి ఖచ్చితంగా ఖచ్చితంగా లభించేటువంటి స్థానం ఏదైనా ఉందంటే కర్మారే. కాబట్టి కర్మారు మేయర్ పీఠాన్ని ఖచ్చితంగా కైవసం చేసుకునేటువంటి దిశగా బండి సంజయ్ ప్రణాళికలు రూపొందిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ శ్రీనివాస్, థాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.